స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు వల్లూరు సత్యానందం మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులు తీసుకున్నారని, మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశీస్సులతో పొందాలి అని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీరు మణిబాబు, కొత్తకొండబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, నీలం శ్రీను, మండపాక అప్పన్నాదుర, కింగం రమణ, అరట పోలీసు, పల్లెల సురేష్, నగిరెడ్డి సూర్యావతి, జగన్, వీరభద్రల అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువగలం టీం సభ్యులు పాల్గొన్నారు. భద్రం గారు తీసేనా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మన సురేష్ 40 సంవత్సరాలకి అడుగుపెట్టిన సందర్భంగా బర్త్డే సురేష్ పార్టీ త్వరగా అనిల్ చూడు తెలియజేయండి గురుగారు. আমি হোটেলে বাড়তে লাগছে నాయక పర్లేదు పర్లేదు పట్టుకోలేదు ఓకే దగ్గర
ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంట క్లబ్బులంట విలాసంగా బతుకుతూ ఉంటారు. ఏదో చొక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకు ఏదన్నా చేయాలి, ఫ్రూట్సో లేదా రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్